అమెరికాలో మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది ప్రవాస తెలుగువారు రాజకీయ, సినీ, సాహిత్య, విద్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై తెలుగు భాష, సంస్కృతి వైభవం చాటి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రసమై బాలకృష్ణన్ జానపద గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ప్రముఖుల సందడి సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆట అధ్యక్షులు జయంత్ చల్లా నేతృత్వంలో నిర్వహించిన ఈ మహాసభలు తెలుగు జాతి ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నది. దానికి నేను ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తాను. ఎందుకంటే ఎక్కడ ఉన్నా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను, మనకున్నటువంటి అనుభవాన్ని, మనకున్నటువంటి ప్రావీణ్యతను ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అందించడంలో, అదేవిధంగా ఎప్పటికైనా అమెరికాలో స్థిరపడినప్పటికీ జన్మనిచ్చినటువంటి మాతృభూమి అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి ఈ మహాసభల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల్సి ఉంటే వారు రాలేదన్న సందర్భంలో అధికారికంగా కౌన్సిల్ చైర్మన్ నేను, మా జూపల్లి కృష్ణారావు గారు, టూరిజం శాఖ మంత్రి గారు, రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా రాబోతున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎన్ఆర్ఎస్ ఇండియన్ అమెరికన్స్ ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా వారికి అపూర్వమైనటువంటి సాధనలతో పాటు ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. అదేవిధంగా మీ యొక్క సేవలు ఈ ప్రాంతానికే కాకుండా మనం జన్మనిచ్చినటువంటి మన భూమి కూడా మీరు ఎల్లవేళ అందిస్తున్నారని ఆశిస్తూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒల్లిసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా చేదు నవిలిందే రామ 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 మాం తలకు పోసుకుంది నానేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్లే సర్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి గిరగన పల్లే ఏ తెల్లని పాలధారల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుల్లోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా గొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగము ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శెలకలా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మవేరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే బిడ్డ తీరు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు